పేరు వావిలాల జనార్దన్, ములుగు జిల్లా. 2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ గారి భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ముందడుగు వేశారు. ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలలో మనం ఎక్కడో 14 జీడిపిలో ఉన్నాము అప్పుడు 2014లో. ఇప్పుడు ఈ 11 సంవత్సరాలు పూర్తి చేసుకునే క్రమంలో మనం 4వ స్థానానికి రావడం జరిగింది. అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో ముందడుగు వేసి అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం. మేక్ ఇన్ ఇండియా అయితేంది, వివిధ రంగాలన్నిటిలో కూడా మనం ముందున్నాం. కాబట్టి ప్రతి రంగానికి ఒక దిక్సూచిగా భారతదేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దీనికి ప్రతిపక్షాలు ఎన్నో గగ్గోలు పెట్టి, ఎన్నో రాజకీయాలు చేసి, ఎన్నో పార్టీలను దూరం పెట్టడానికి, మోడీ గారిని దూరం పెట్టడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి అట్లా కాకుండా వాళ్ళందరినీ ఎదుర్కోవడానికి ముందడుగు వేసి ఈరోజు మన ప్రజలందరికీ ముందు సాగుతూ అన్ని రంగాలలో ముందుకు తీసుకురావడం జరిగింది. భారతదేశం ఇంకా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి కావాలని కోరుకుంటున్నాం. మొన్న జరిగిన తీవ్రవాదులు ఏదైనా మనం ఏదో దాడి చేసిరో ఆ దాడిని మన ఒక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఇంతకుముందు అధికారంలో చెలాయించి ఉన్నప్పుడు ఎన్నిసార్లు చేసిరో మన అందరికీ, మన దేశ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈసారి మనకు జరిగిన దాడిని ఒక బీజేపీ ప్రభుత్వంలో ఉండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్లో ఒక గట్టి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అది మన పాకిస్తాన్కి అయితేంది, తీవ్రవాదులకు అయితేంది, ఇలాంటి ప్రజలకు మన భారతదేశంలో ఎక్కడ జరిగినా కూడా వాళ్ళు మళ్ళీ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని అనుకునే తీరుగా మన నరేంద్ర మోడీ గారు ఒక బుద్ధి చెప్పడం జరిగింది.